సిబిఎన్ గారిని విజనరీ లీడర్ అని ఊరికనే అనరు. ఇప్పుడు మన అమరావతి ఇన్నోవేషన్కి అడ్డాగా మారబోతుంది. 8 క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్ని ఇప్పుడు మన అమరావతిలో డిప్లాయ్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ ప్రాజెక్ట్కి QPAA అనే బెంగళూరు బేస్డ్ క్వాంటమ్ టెక్ కంపెనీ ఫౌండర్ నాగేంద్ర నాగరాజన్ గారు లీడ్ చేస్తున్నారు. దీన్ని నవంబర్ కల్లా సెటప్ చేస్తామని చెప్తున్నారు. అసలు క్వాంటమ్ కంప్యూటర్ ఏంటో సింపుల్గా చెప్పాలంటే, మన ట్రెడిషనల్ కంప్యూటర్స్ బిట్స్తో పనిచేస్తాయి. ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ అనేది క్యూబిట్స్తో పనిచేస్తాయి. ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ వల్ల మల్టిపుల్ క్యాలిక్యులేషన్స్ ఎట్ అ టైం సింపుల్గా చేయగలం. ఇవి స్పీడ్ అండ్ ఎఫిషియన్సీకి నెక్స్ట్ లెవెల్ టెక్నాలజీ అని చెప్పగలం. దీనివల్ల మన ఏపీలో యూజ్ ఏంటంటే, ఫార్మర్స్కి వెదర్, సాయిల్ అండ్ పెస్ట్ కంట్రోల్ డేటాని ఇన్స్టెంట్గా ప్రాసెస్ చేసి వెంటనే డిసిజన్స్ని తీసుకునేలాగా చేస్తుంది. అలాగే రిజర్వాయర్స్, కెనాల్స్లో వాటర్ని సైంటిఫిక్గా డిస్ట్రిబ్యూట్ చేయడానికి ప్లాన్ చేస్తుంది. అంతేకాకుండా డ్రౌట్స్ని క్లియర్ చేయడానికి యూజ్ అవుతుంది. దీంతోపాటు హెల్త్లో డిసీజ్ ప్రిడిక్షన్, అడ్వాన్స్డ్ మెడికల్ రీసెర్చ్ అండ్ డ్రగ్ డెవలప్మెంట్లో కూడా చాలా బాగా మనకి ఉపయోగపడుతుంది. మన రైతుకి, మన నీరుకి, మన ఆరోగ్యానికి ఈ క్వాంటమ్ కంప్యూటర్ మంచి బూస్ట్ని ఇచ్చి మన ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకువెళ్తుంది. ఈ క్వాంటమ్ కంప్యూటర్ని మన ఆంధ్రప్రదేశ్లో తీసుకురాబోతున్న మన సీఎం సిబిఎన్ సార్కి అయితే థ్యాంక్ యూ సో మచ్ సార్.